అందరికీ నమస్తే. బ్రహ్మ ముహూర్తం. బ్రహ్మ ముహూర్తం అంటే ఏంటండి? అందరూ అంటారు గదండీ! మనం విన్నాం గదా! పొద్దున్నే టైం అంటే 3:30 నుంచి 5:30 దాకా ఉండే కాలాన్ని బ్రహ్మ ముహూర్తం. ఆ 2 గంటలు బ్రహ్మ ముహూర్తం. అంటే బ్రహ్మ ముహూర్తం అంటే ఏంటండి? బ్రహ్మ అంటే విధాత, సృష్టికర్త. ముహూర్తం అంటే ఏంటండి? కాలము. ఆయన సృష్టించిన ఆ టైం అండి. అంటే దేవతల టైం అన్నమాట. ఆ 2 గంటల్లో దేవతలు సంచరిస్తారటండి. నిజంగా అప్పుడు లేస్తే మనకి చాలా బావుంటుంది గదండీ! కనీసం 3:30కి లేకపోయినానండి, 4:30కి లేచి 5:30 వరకి మనం చిన్న పనులు మన ఇంట్లో పనులన్నీ చేసుకునేసి, చక్కగా 5:30 లోపల స్వామికి మనకి నచ్చిన స్వామికి ఒక దీపారాధన చేస్తే, మన ఇల్లు ఎంత కళగా ఉంటుందండి నిజంగా. బ్రహ్మ ముహూర్తం యొక్క శక్తి ఏంటో ఒకసారి చెప్పుకుందామండి. ఏంటంటే పొద్దున్నే 3:30కి లేవలేకపోయినానండి, 4 గంటలకి లేస్తే లేవొచ్చండి. లేవటానికి ప్రయత్నం చేయొచ్చు. ఏంటంటే 4 గంటలకి లేచి చక్కగా మన అరచేతులు చూసుకొని ఏంటంటే ఫస్ట్ శ్రీహరి, శ్రీహరి, శ్రీహరి అని చెప్పుకునేసి, స్వామి నన్ను లేపావు తండ్రి, ఆరోగ్యంగా లేపావు అని చెప్పి కృతజ్ఞత చెప్పుకొని, మన చేతులు చూసుకొని ఏంటంటే కరాగ్రే వసతే లక్ష్మి, కరమధ్యే సరస్వతి, కరమూలేదు గోవింద. అంటే మన చేతుల్లోనే చక్కగా జ్ఞానం ఉంది, సంపద ఉంది. ఇంకొకటి మనకి మోక్షాన్నిచ్చే స్వామి ఉన్నాడు అని చెప్పేసి మనము నమ్మి ఇలాగా చేతులు రుద్దుకొని ముఖానికి అంతా కళ్ళకి అంతా ఇలా పెట్టుకుంటేనండి మన ముఖం అంతా ఉత్తేజితమవుతుందనమాట. రాత్రి ఏదో మనకు తెలియకుండా పడుకుంటాం కదండీ! కాబట్టి ఆ నరాలన్నీ ఉత్తేజితమవుతాయట. బ్రహ్మ ముహూర్తంలో లేస్తే అలా చేస్తే. ఇంకొకటేంటండి, ఇలా చేసిన తర్వాత ఏంటండి, కాలు డబడబా మనం కింద పెట్టకుండా చక్కగా భూమికి కుడి కాలు కింద పెట్టి భూమికి కళ్ళకద్దుకుని, అమ్మా నా భారాన్ని మోస్తున్నావు, నేనేమైనా తప్పు చేస్తే క్షమించమ్మా అని చెప్పేసి భూమికి ఒకసారి దండం పెట్టుకొని లేచి, రాత్రిపూట ఒక రాగి చెంబులో నీళ్ళు, ఇప్పుడంతా వాడుతున్నాం కదండీ! రాగి బిందెలోనో లేకపోతే రాగి చెంబులోనో ఒక కొంచెం మంచినీళ్ళు పెట్టుకునండి. పొద్దున్నే నీళ్లు తాగితే, అంటే బ్రష్ చేయకూడదండి. చేయకుండా తాగితే అది చాలా ఔషధం అటండి. దాన్ని ఉషాపానం అంటామండి. ఏంటంటే చక్కగా సూర్యుడు అస్తమిస్తాడు, చంద్రుడు ఉదయిస్తాడు అని చంద్రుడు ఆ టైంకి ఉంటాడు కదండీ రాత్రిపూట. ఆ కిరణాలన్నీ కూడా ఆ రాగి బింది తీసుకుంటుందటండి. ఆ తేజాన్ని తీసుకుని మనం ఆ నీళ్లు తాగితే ఏమైనా లోపల ఏమన్నా బ్యాడ్ ఎసిడిటీ గానీ, వైరస్ గానీ, బ్యాక్టీరియా గానీ ఉంటే నశిస్తుందటండి. కాబట్టి ఆ రాగి పాత్రలో నీళ్లు తాగితే చాలా బావుంటుందటండి. ఆ తర్వాత ఇంకా ఇల్లు ఊడ్చుకోవటము, స్నానం చేయడము, ఇంకా స్నానం చేసి దీపారాధన చేస్తేనటండి, దాన్ని పొద్దున్నే చేసే దీపారాధనని దీపలక్ష్మి అంటామటండి. అంటే తర్వాత కూడా చేస్తాంగా అని అంటే, సూర్యుడు వచ్చిన తర్వాత చేసే దీపారాధన ఏంటంటే వెలుగునిచ్చే దీపం అంటామటండి దాన్ని. ఎందుకంటే బ్రహ్మ ముహూర్తంలో చేసే దీపారాధన అమ్మవారికి మనం ఎప్పుడు ఆహ్వానం పలికిన వాళ్ళం అవుతామంటండి. ఏంటంటే ఎప్పుడు బ్రహ్మ ముహూర్తంలో మనం ఇల్లు అంతా నీట్‌గా పెట్టుకుంటే అమ్మవారు రావటానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటారటండి. మన డోర్ దగ్గర ఎప్పుడు వెయిటింగ్ అనమాట. వీళ్ళెప్పుడు నా కోసం పిలుస్తారు, నన్ను పిలుస్తారు, నా కోసం దీపారాధన చేస్తారు అని చెప్పేసి వెయిటింగ్ అటండి. నిజంగా ఎప్పుడైనా లేస్తాంగా, మనం ఎప్పుడైనా దీపారాధన చేస్తాంగా, ఎప్పుడైనా నీట్‌గా పెట్టుకుంటాంగా అంటే, సూర్యుడు ఉదయించిన తర్వాత మనం లేవటం అనేది ఏంటంటేనండి అలక్ష్మి. అలక్ష్మి అంటే జ్యేష్ఠాదేవి అండి. జ్యేష్ఠాదేవి మన బద్ధకం అంటే ఇష్టం ఆవిడకి. మనం అశుభ్రంగా ఉండడం అంటే ఇష్టం ఆవిడకి. మనకి ఎక్కడ పడితే అక్కడ పడేయటం అంతా ఆవిడకేంటంటే గొడగొడ సౌండ్లు ఇయన్నీ అల్లరి, అలజడి అంటే ఆవిడకి ఇష్టమటండి. మన అమ్మకి లక్ష్మీదేవికి ఏంటో తెలుసా అండి? ప్రశాంతంగా, చక్కగా ఉండే వాతావరణం అంటే ఆవిడ ఆహ్వానిస్తదంటండి. నిజంగా ఆ టైంకి పొద్దున్నే లేచి ఆ మన పనులన్నీ చేసుకొని, మన ఇల్లంతా ఇల్లు, వాకిలి అంతా శుభ్రంగా చేసుకొని, ఏదైనా మీకు కలిగితే ఆవు నెయ్యి, లేదు అంటే నువ్వుల నూనె చేసి దీపారాధన చేస్తే ఏమైనా శని దోషాలు కూడా పోతాయి అంటారు కదండీ! కాబట్టి దీపారాధన పొద్దున్నే
ఆహ్, ఆ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ దీపారాధన చేస్తే ఏంటో తెలుసా అండి? ఇంట్లో ఉన్న ఏదైనా నెగెటివ్ కూడా పోతుందటండి ఆ దీపారాధన. ఏంటంటే నువ్వుల నూనె గానీ, ఆవు నెయ్యి గానీ మంచి వాసన వస్తాయి గదండీ దీపారాధన ఎలుగుతుంటే. అలాగే అగరబత్తి మంచి అగరబత్తి ఎలిగిస్తాం గదా! కాబట్టి మనము ఆ టైంకి ఇంకోటేంటంటేనండి, ఆ దీపారాధన చేయడము, ఇంకోటి బయట 4:30-5:30 వరకి మనం బయట అంటే ఆకాశం అంతా పాలపుంతలాగా ఆకాశం నిండి ఉంటుందండి చుక్కలతోటి. ఇంకా చంద్రుడు కూడా అలాగా ఉంటారు. ఆ టైంకి మనం వెళ్లి విశ్వానికి ఒక దండం పెట్టుకుంటే నిజంగా ఈ రోజు నుంచి నేను చాలా బావుండాలి అని చెప్పి మనం పాజిటివ్‌గా ఇవాళ నుంచి నేను చాలా బావుండాలి అని విశ్వానికి చెప్తే గూడా మన ప్రార్థన తప్పకుండా స్వీకరిస్తారటండి. ఏంటండి చాలా విశ్వంలో ఎన్నుంటాయండి? అన్ని గ్రహాలు ఉంటాయి. మన మంచితనాన్ని, మన చెడ్డని అరించేసి మంచిని తీసుకొని మనకి మంచి ఇవ్వచ్చు కదండీ! కాబట్టి నిజంగానండి బ్రహ్మ ముహూర్తంలో లేచి అంటే అబ్బా! 2 రోజులు చాలా చేద్దాం అనేసి అనిపిస్తదండి. తర్వాత ఏంటంటే అబ్బా! ఏం చేస్తాంలే నీరసం వస్తదనమాట. కానీ ఒకటి పెట్టుకోవాలండి. ఒక 40 రోజులు చేస్తాను అంటే 40 రోజులంటండి మనకి ఎక్కువ నెగెటివ్ అనేది మన మనసు తీసుకుంటదటండి. కాబట్టి 40 రోజులు నిగ్రహంగా ఉంటే మనకి ఆ నెగెటివ్ పోయి పాజిటివ్ నేచర్ వస్తుందట. కాబట్టి 40 రోజులు అనేసి మండల దీక్షలాగా చేస్తేనండి ఇంకా కంప్లీట్‌గా ఎప్పుడూ గూడా మనం బ్రహ్మ ముహూర్తం లేచి చేసుకోవడానికి అవకాశం ఉంటుందనమాట. నిజంగానండి ఈ ముహూర్తంలో మన ఇల్లు నీట్‌గా ఉంటుందండి. మన మనస్సు నీట్‌గా ఉంటుంది. మన ఆలోచనలు కూడా చాలా పాజిటివ్‌గా ఉంటాయండి. ఏంటంటే ఇవాళ డబ్బు లేనిదే ఏది లేదు గదండీ! కాబట్టి మన ఆలోచన సక్రమంగా ఉంటే మన పిల్లలకి ఆలోచన బావుంటుందండి. మన డబ్బు కూడా, మన సంపద గూడా అంతే విధంగా సక్రమంగా ఉంటుంది. కాబట్టి నిజంగానండి బ్రహ్మ ముహూర్తంలో ఈ రోజు నుంచి లేవటానికి ప్రయత్నం చేద్దామండి. లేచి స్వామికి దీపారాధన చేసి ఆయన యొక్క దీవెనలు పొందడానికి కృషి చేద్దామండి. తప్పకుండా ప్రయత్నం చెయ్యాలండి. మంచి ఆలోచన కదండీ! కాబట్టి ప్రయత్నం చేయండండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండండి. ఎవరికైనా వినాలి అనిపిస్తుంది కదండీ! కాబట్టి షేర్ చేయండండి. థ్యాంక్ యూ. మీ రజని.